హాయ్ హలో అందరికీ మనదికి వెల్కమ్. ఇప్పటి వరకు నేను ఈ శారీని పరిచయం చేశాను కదా. ఈ వారంలో నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటంటే ఇది కూడా ఇన్స్టాగ్రామ్ నుండి వచ్చిందండి. ఆ అబ్బాయి నన్ను మీరు ఈ డిజైన్ చేసి పెట్టగలరా, నేను మీ బ్లాక్ షర్ట్ ఉంది కదా, ఆ బ్లాక్ షర్ట్ మీద డిజైన్ చూశాను, చాలా బాగుంది, నాకు ఆ డిజైన్ చేసి పెట్టండి అని మెసేజ్ పెట్టారు. నాకు బాగా అనిపించింది. కాకపోతే ఇది వర్కౌట్ అవుతుందా లేదా, నేను వెళ్ళి తీసుకోవాలా ఏంటి అని అనుకున్నాను. కాకపోతే నాకైతే షర్ట్ అందించారు. ఆయన చెప్పిన డిజైన్ బట్టి నేను వేశాను. అది ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను, చూడండి. చూసి దీనికి మాత్రం కామెంట్ పెట్టాలండి. కామెంట్ పెట్టకపోతే నేను చాలా ఫీల్ అయిపోతా చెప్పాలంటే. వైట్ షర్ట్ అండి. వైట్ షర్ట్ మీద ఆయన ఏంటంటే ఇక్కడ నుండి ఈ చేతి మీదకి రావాలన్నారు. నేను అనుకున్నా సైడ్కుంటే ఏం కనిపిస్తుంది అని, కానీ అదే ఫ్యాషన్ అండి, బాగుంటుంది, మీరు చెయ్యండి, అలా అలా వస్తుందో లేదో చూద్దాం అన్నారు. సరే అని చెప్పి ట్రై చేసా. ఇదిగోండి ఇలా వచ్చింది షర్ట్. మీకు ఇలా అనిపిస్తుంది కానీ వేస్తే మాత్రం వరదికి వేసి చూశానండి నేను, భలే అనిపించింది. నాకైతే పట్టదు, అయినా బాగోదు కదా వేసుకుంటా. ఇది ఇలా, ఇది ఎంత లైట్ కలర్స్ మనం అలా కనిపిస్తుంది, కానీ ఇది కొంచెం డిజైన్ అయితే ఇలా వచ్చింది. చాలా నీట్గా వచ్చిందండి. అంటే సేమ్ ఆయన చెప్పిన డిజైన్ యాజ్ ఇట్ ఈస్ తిప్పేశాను. ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బాగుందండి, బాగా వచ్చింది అని చెప్పి. అంత ఎక్కువ గ్రీన్ ఉంది కదా, ఏం ఫ్లవర్స్ కనిపించట్లేదు కదా అని నేనంటే, లేదండి అలా ఉండడమే ఫ్యాషన్ అని అన్నారు. సరే మీరు ఎలా అంటే అలా అన్నా. ఇదిగో ఇలా వచ్చింది అనమాట డిజైన్. ఎల్ షేప్లో వచ్చిందండి. ఇలా వచ్చి ఇలా వచ్చింది. ఇంకా పైన డిజైన్ ఉంది, ఇలా ఇలా వచ్చింది అనమాట యాజ్ ఇట్ ఈజ్. ఇది మీకు ఫొటోస్ పెడితేనే తెలుస్తుందండి, ఎందుకంటే లైటింగ్ కొడుతుంది కదా, అందుకని మీ డిజైన్ తెలియడం లేదు. నేను చేసి చూపిస్తాను మీకు ఫొటోస్ షేర్ చేసినప్పుడు ఒకసారి చూడండి. షర్ట్స్ మీద ఇలా డిజైన్ వేయడం అంటే అదొక హ్యాపీ అనమాట. ఎందుకంటే నా డిజైన్స్ కాకుండా వేరే వాళ్ళది ఇచ్చింది కూడా నేను వేయగలిగానంటే అది హ్యాపీ. అలాగే రావడం ఇంకా హ్యాపీ. ఈ అబ్బాయి వేయించుకోవడం, అన్నను నువ్వు ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చి వేయించుకోవడం అనేది చాలా హాయిగా అనిపించింది నాకు. ఓకే, నాకైతే నేను సాటిస్ఫాక్షన్ ఉంది. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. కొద్దిగా ఆత్రము ఆవేశం ఏదో ఉంటుంది కదా, అదే నోటి దాని గురించి అడుగుతున్నాను. ఒకసారి ఎలా ఉంది అన్నది చెప్పండి. ఈ షర్ట్ నాకు పట్టదు, కానీ లేదంటే వేసుకొని చూపించేదాన్ని నేను, ఏమైనా అనుకోనివ్వండి, కానీ వేసుకోకూడదు కదా. మన మనదికైతే ఒకసారి వేసి ఫోటో తీసి మీకు పెడతాను, అలాగే వీడియో కూడా పెడతాను, ఒకసారి చూడండి. ఇవాళ వెళ్ళిపోద్ది అనుకుంటా సార్ ఈ షర్ట్, ఈ లోపలనే చేస్తాను ఒక వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరు కామెంట్ పెట్టి అదొక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది, అందుకని కామెంట్ చేయండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ కూడా చేయండి వీలైతే, బలవంతం లేదు, మీ ఇష్టం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.